గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ 729. ముందుగా అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు డేట్ January 15 అండ్ ఈరోజు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నిటిని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 759 పాయింట్స్ పెరిగి 73,327 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 202 పాయింట్స్ పెరిగి 22,097 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.47% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.31% పెరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.94% పెరిగింది. నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఉన్నది. లాస్ట్ 1 year గా శ్రీలంక ఎకానమీ ఎంతలా స్ట్రగుల్ అవుతుందో మనం చూస్తున్నాం కదా. దీంతోని శ్రీలంకలో ఉన్నటువంటి వేరియస్ పబ్లిక్ సెక్టర్స్ ని ప్రైవేటైజ్ చేయడానికి శ్రీలంకన్ గవర్నమెంట్ అయితే చూస్తుంది. ఇప్పుడు దీనిలో భాగంగానే శ్రీలంక టెలికాం PLC లోని శ్రీలంక గవర్నమెంట్ హోల్డ్ చేస్తున్నటువంటి స్టేక్ ని డైవర్స్ చేయడానికి అని చెప్పి బిడ్స్ ని ఇన్వైట్ చేశారు. ప్రెసెంట్ శ్రీలంక టెలికాం లోని శ్రీలంక గవర్నమెంట్ 49.5% స్టేక్ ని హోల్డ్ చేస్తుంది అండ్ అనదర్ 44.9% స్టేక్ ని ఆమ్స్టర్డామ్ బేస్డ్ గ్లోబల్ టెలికమ్యూనికేషన్ హోల్డింగ్స్ వాళ్ళు హోల్డ్ చేస్తున్నారు అండ్ రిమైనింగ్ స్టేక్ ని పబ్లిక్ షేర్ హోల్డర్స్ హోల్డ్ చేస్తున్నారు. శ్రీలంక టెలికాం PLC లోని శ్రీలంక గవర్నమెంట్ కు ఉన్నటువంటి ఈ స్టేక్ ని డైవర్స్ చేయడానికే శ్రీలంకన్ గవర్నమెంట్ అయితే ఇప్పుడు బిడ్స్ ని ఇన్వైట్ చేసింది. అండ్ దీనిలోని అదర్ బిడ్డర్స్ తో పాటుగా రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా వీళ్ళ జియో ప్లాట్ఫామ్స్ త్రూ ఈ స్టేక్ ని అక్వైర్ చేయడానికి బిడ్ వేసినట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. ఒకవేళ శ్రీలంకన్ గవర్నమెంట్ దగ్గర నుంచి శ్రీలంక టెలికాం లోని వీళ్ళు ఈ స్టేక్ ని అక్వైర్ చేసినట్లయితే వీళ్ళ జియో ప్లాట్ఫామ్స్ బిజినెస్ ని శ్రీలంకకి కూడా వీళ్ళు ఎక్స్పాండ్ చేయబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ అనదర్ 44.9% స్టేక్ హోల్డ్ చేసినటువంటి ఆమ్స్టర్డామ్ బేస్డ్ గ్లోబల్ కమ్యూనికేషన్స్ వాళ్ళు వాళ్ళ స్టేక్ ని సేల్ చేస్తారా లేదా అన్నది మనం చూడాలి. ప్రెసెంట్ అయితే చాలా మంది బిడ్ చేశారు. ఫైనల్లీ ఎవరు విన్ అవుతారో చూడాలి. ఒకవేళ రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు వీళ్ళు జియో ప్లాట్ఫామ్స్ ద్వారా గనక విన్ అయినట్లయితే శ్రీలంక టెలికాం బిజినెస్ లో కూడా వీళ్ళు ఎంటర్ అవబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ రీసెంట్ గా ఐటీ కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి మోస్ట్ ఆఫ్ ది ఐటీ స్టాక్స్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం కదా. దానికి రీజన్ ఈసారి కూడా ఐటీ కంపెనీస్ కొంచెం వీక్ నెంబర్స్ ని డెలివర్ చేయొచ్చు అని చెప్పి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది. బట్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఈసారి ఐటీ కంపెనీస్ కొంచెం బెటర్ నెంబర్స్ డెలివర్ చేయడంతో పాటు వీళ్ళ మేనేజ్మెంట్స్ కూడా నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఐటీ కంపెనీస్ కి బెటర్ గా ఉండొచ్చు అని చెప్పి కామెంట్స్ చేయడంతోనే మోస్ట్ ఆఫ్ ది ఐటీ స్టాక్స్ లైక్ TCS, ఇన్ఫోసిస్, విప్రో అండ్ అలాగే HCL టెక్నాలజీస్ లాంటి స్టాక్స్ లోని మనం కంటిన్యూస్ గా పాజిటివ్ మూమెంటం చూస్తున్నాం. ఐటీ స్టాక్స్ లో ఏదైతే ర్యాలీ స్టార్ట్ అయిందో దీంతో వేరియస్ అనలిస్టులు ఐటీ కంపెనీస్ రిలేటెడ్ గా వాళ్ళ వ్యూస్ ని షేర్ చేయడం జరిగింది. దీనిలోని ఐటీ ఇండస్ట్రీ రీసెర్చ్ ఫర్మ్ అయినటువంటి ఎవరెస్ట్ గ్రూప్ వాళ్ళు ఐటీ కంపెనీస్ రిలేటెడ్ గా వాళ్ళ వ్యూ ని షేర్ చేస్తూ ఈ క్వార్టర్ లో మాత్రం ఐటీ కంపెనీస్ కొంచెం సబ్ డిమాండ్ అంటే కొంచెం వీక్ డిమాండ్ నే చూసేటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే ఇంకా US ఎకానమీలో కంప్లీట్ గా రివైవల్ కనపట్లేదు. డిస్క్రిషనరీ స్పెండింగ్ పెద్దగా పెరగలేదు. దానివల్ల ఐటీ కంపెనీస్ ఈ క్వార్టర్ లో పెద్దగా డిమాండ్ చూడకపోవచ్చని, బట్ కానీ April-June క్వార్టర్ నుంచి మాత్రం ఐటీ కంపెనీస్ కి డిమాండ్ లోని మంచి రివైవల్ కనపడేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి షేర్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా April-June క్వార్టర్ నుంచి ఐటీ కంపెనీస్ UK నుంచి కూడా మంచి ఆర్డర్స్ ని విన్ అవ్వచ్చు. బికాస్ UK ఎకానమీలో కూడా రివైవల్ స్టార్ట్ అయింది. సో దీంతో ఇక్కడ నుంచి కూడా ఆర్డర్స్ విన్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని అయితే షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ రీసెంట్ గా మెంటల్ హెల్త్ డిసార్డర్ ను ఫేస్ చేస్తున్నటువంటి వారి సంఖ్య క్రమక్రమంగా పెరిగిపోతుంది. అండ్ ఈ మెంటల్ హెల్త్ ప్లాట్ఫామ్ అయినటువంటి మైండ్ పేర్స్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తున్న వారి సంఖ్య లాస్ట్ ఫ్యూ మంత్స్ లో నియర్లీ 80% వరకు పెరిగిందని, దీనిలో మనం చూసినట్లయితే ఎక్కువగా 35 years ఏజ్ బిలో ఉన్నటువంటి వారే 85% ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ జెన్జీకి చెందినటువంటి పాపులేషన్ అంటే యూత్ పాపులేషన్ ఏదైతే ఉన్నదో వాళ్ళలోనే ఈ మెంటల్ హెల్త్ డిసార్డర్స్ ఎక్కువగా వస్తున్నాయి. ప్రెసెంట్ ఈ డిసార్డర్ తో ఇష్యూ ఫేస్ చేస్తున్న వారి సంఖ్య బాగా పెరిగిపోవడం వల్ల వీటి మెడిసిన్స్, న్యూరో సైకాట్రిక్ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సేల్స్ బాగా పెరుగుతున్నట్లుగా వీళ్ళైతే రిపోర్ట్ ని షేర్ చేస్తున్నారు. జనరల్ ఈ మెడిసిన్స్ తయారు చేసేటువంటి కంపెనీస్ మనం చూసినట్లయితే సన్ ఫార్మా, ఇంటాస్ అండ్ టోరెంట్ ఫార్మా ఈ 3 కంపెనీస్ కూడా ఈ మెడిసిన్స్ ని తయారు చేస్తున్నాయి. సో ఒకవేళ ఈ క్రమంగా ఈ సంఖ్య ఇంకా పెరిగినట్లయితే ఈ 3 కంపెనీస్ యొక్క సేల్స్ పెరగబోతున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. కాకపోతే ఈ మెంటల్ హెల్త్ డిసార్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఇష్యూ రీసెంట్ గా యూత్ పాపులేషన్ లో ఎక్కువగా పెరిగిపోతుంది. దానికి మెయిన్ కారణం ఇక్కడ అనలిస్టులు ఏం చెప్తున్నారంటే ఎక్కువగా వారు బయట పీపుల్ తోని కనెక్ట్ అయి ఉండకపోవడం వలన లోన్లీగా అది ఫీల్ అవడం, ఇలా స్ట్రెస్ లెవెల్స్ అవి పెరిగిపోవడం వల్లనే ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తున్నట్టుగా షేర్ చేస్తున్నారు. ఒకవేళ మీలో ఎవరైనా జెన్జీకి చెందినటువంటి వ్యక్తులు ఉన్నట్లయితే కొంతవరకు పీపుల్ తో టైం స్పెండ్ చేయడానికి ప్రయత్నించండి. అలా స్పెండ్ చేస్తున్నాం అనుకోండి కొంతవరకు మన స్ట్రెస్ లెవెల్స్ కూడా తగ్గేటువంటి అవకాశం ఉన్నది.
నెక్స్ట్ స్మార్ట్ మీటర్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి హెచ్పిఎల్ ఎలక్ట్రిక్ వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్ రిలేటెడ్ గా ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళకి లీడింగ్ అడ్వాన్స్డ్ మీటరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ ప్రొవైడర్స్ దగ్గర నుంచి టోటల్ గా 240 crores వర్త్ ఆర్డర్స్ వచ్చాయని, ఈ ఆర్డర్స్ లో భాగంగా ఈ క్లయింట్స్ కి వీళ్ళు స్మార్ట్ మీటర్స్ ని సప్లై చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. సో వీళ్ళకి కొత్తగా ఈ 240 crores వర్త్ ఆర్డర్స్ వచ్చాయన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో హెచ్పిఎల్ ఎలక్ట్రిక్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మోస్ట్ ఆఫ్ ది పేపర్ స్టాక్స్ లోని మనం పాజిటివ్ మూమెంటం చూసాం కదా. దీనికి రీజన్ ఈ వీకెండ్ లోని క్రాఫ్ట్ పేపర్ ప్రైస్లు పర్ కేజీ 1 to 2 రూపీస్ వరకు పెరిగినట్లుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు రిపోర్ట్ చేయడం జరిగింది. దీంతోనే ఈ రోజు సెషన్ లో మనం మోస్ట్ ఆఫ్ ది పేపర్ స్టాక్స్ లోని పాజిటివ్ మూమెంటం చూసాం. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఎన్బిఎఫ్సి అనేటువంటి మాస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళ బోర్డు ఈ జనవరి 17th రోజున మీట్ అయ్యి వీళ్ళ ఏఎం 10,000 crores క్రాస్ అయిన సందర్భంగా వీళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బోనస్ ఇష్యూ ప్రపోజల్ ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. వీళ్ళు ఏ రేషియోలో బోనస్ ఇష్యూ చేస్తారన్నది చూడాలి. వీళ్ళ దగ్గర నుంచి బోనస్ ఇష్యూ ప్రపోజల్ గురించి అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో మాస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ డిజిటల్ సిగ్నేచర్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి ఈ ముద్ర వాళ్ళు ఈ ఆగస్ట్ 24th రోజున క్యూఐపీ రూట్ లో 250 crores ఫండ్ రైజ్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ ఈ క్యూఐపీ ఈ జనవరి 12th రోజున అంటే ఫ్రైడే రోజున ఓపెన్ అయింది. అండ్ ఈ క్యూఐపీ యొక్క ఫ్లోర్ ప్రైస్ ని వీళ్ళు 443 రూపీస్ 56 పైసా పర్ షేర్ గా ఫిక్స్ చేయడం జరిగింది. ఫర్దర్ గా కూడా దీనిపైన 5% వరకు కూడా డిస్కౌంట్ ఆఫర్ చేయొచ్చు. మైట్ బి ఈ క్యూఐపీకి ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ కనపడుతున్నట్టుంది. అందుకనే ఫ్రైడే రోజు ఈ ముద్ర స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. అండ్ అలాగే ఈ రోజు సెషన్ లో ఈ ముద్ర స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ డిస్టిలరీస్ అండ్ బ్రివరీస్ కంపెనీ అయినటువంటి సామ్ డిస్టిలరీస్ వాళ్ళ బోర్డు ఈ జనవరి 17th రోజున మీట్ అయ్యి వీళ్ళ ఈక్విటీ షేర్స్ ని కానీ లేదా కన్వర్టబుల్ ఇన్స్ట్రుమెంట్స్ ని కానీ వేరియస్ రూట్స్ లో ఇష్యూ చేయడం ద్వారా ఫండ్ రైజ్ ప్రపోజల్ ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఈవెన్ ఈ జనవరి 17th రోజున వీళ్ళ Q3 ఫైనాన్షియల్ రిజల్ట్స్ ని కూడా అనౌన్స్ చేయబోతున్నారు. అండ్ లాస్ట్ ఫ్యూ మంత్స్ గా మనం చూసినట్లయితే ఈ సామ్ డిస్టిలరీస్ వల్ల వేరియస్ ప్రొడక్ట్స్ కి వేరియస్ స్టేట్స్ లో అప్రూవల్స్ దొరుకుతున్నాయి. అది కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్. దాంతో వాళ్ళ బిజినెస్ కూడా పెరుగుతుంది కదా. అండ్ అంతేకాకుండా ఇప్పుడు ఫండ్ రైజ్ చేయబోతున్నారు కదా. మైట్ బి ఈ ఫండ్ రైజ్ ద్వారా వీళ్ళ బిజినెస్ ని లేదా కెపాసిటీస్ ని ఎక్స్పాండ్ చేయడానికి ఏమైనా యూస్ చేస్తారేమో చూడాలి. వీళ్ళ దగ్గర నుంచి ఈ ఫండ్ రైజ్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో సామ్ డిస్టిలరీస్ అండ్ బ్రివరీ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ పిఎస్యూ కంపెనీ అయినటువంటి బిహెచ్ఎల్ వాళ్ళకి అనదర్ పిఎస్యూ కంపెనీ అయినటువంటి ఎన్ఎల్సి ఇండియా వాళ్ళ దగ్గర నుంచి ఒక ఎల్ఓఏ వచ్చింది. ఈ ఎల్ఓఏ లో భాగంగా ఎన్ఎల్సి ఇండియా వాళ్ళ తలాబిరా థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీనికి బిహెచ్ఎల్ వాళ్ళు ఈపీసీ సర్వీసెస్ ని ఆఫర్ చేయబోతున్నారు. ఈ కాంట్రాక్ట్ యొక్క వాల్యూ అప్రాక్సిమేట్లీ 15,000 crores. అండ్ ఈ కాంట్రాక్ట్ ని బిహెచ్ఎల్ వాళ్ళు ఎల్ఓఏ రిసీవ్ చేసుకున్న 64 months లో కంప్లీట్ చేయవలసి ఉన్నది. వీళ్ళకి ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో బిహెచ్ఎల్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ అదాని ఎంటర్ప్రైజెస్ వాళ్ళు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ దగ్గర నుంచి ఒక ఎల్ఓఏ రిసీవ్ చేసుకున్నారు. ఈ కాంట్రాక్ట్ వీళ్ళకి గ్రీన్ హైడ్రోజన్ ట్రాన్సిషన్ పిఎల్ఏ స్కీమ్ లో భాగంగా 198.5 మెగావాట్ పర్ యానం కెపాసిటీ ఎలక్ట్రోలైజర్ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ గా వచ్చింది. దీన్ని వీళ్ళు 30 months లో సెటప్ చేయాలి. అండ్ దీనిలో భాగంగా వీళ్ళకి 5 years పీరియడ్ కి గాను అప్రాక్సిమేట్లీ 293 crores వరకు ఇన్సెంటివ్ వచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ రీసెంట్ గా ఎక్స్చేంజెస్ అయినటువంటి బిఎస్సి అండ్ ఎంసీఎక్స్ స్టాక్స్ లోని మంచి ర్యాలీ కనిపడేసరికి అన్లిస్టెడ్ మార్కెట్ లోని ఎన్ఎస్సి రిలేటెడ్ గా కూడా చాలా మంచి బస్ క్రియేట్ అయినట్లుగా అప్డేట్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఎన్ఎస్సి వాళ్ళు త్వరలోని ఐపీఓకి రావచ్చని కూడా న్యూస్ చాలా రోజుల నుంచి సర్క్యులేట్ అవుతుంది కదా. సో దీంతో ఎన్ఎస్సి స్టాక్ రిలేటెడ్ గా మంచి బస్ క్రియేట్ అయిందని అండ్ చాలా మంది హెచ్ఎన్ఎస్ అండ్ రీటైల్ ఇన్వెస్టర్స్ నుంచి కూడా ఎన్ఎస్సి రిలేటెడ్ గా అన్లిస్టెడ్ మార్కెట్ లో మంచి డిమాండ్ కనపడుతున్నట్లుగా వేరియస్ బ్రోకరేజెస్ అయితే షేర్ చేస్తున్నాయి. సో ఎప్పుడైతే డిమాండ్ పెరిగిందో దాంతో అన్లిస్టెడ్ మార్కెట్ లోని ఎన్ఎస్సి స్టాక్ ప్రైస్ కూడా బాగా పెరిగినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. కాకపోతే ఎవరైనా సరే ఇప్పుడు ఈ బస్ చూసి అన్లిస్టెడ్ స్పేస్ లోని ఎన్ఎస్సి స్టాక్ ని కొందామని ఆలోచిస్తున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని రిస్క్లు కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఒకటి, ఎన్ఎస్సి స్టాక్ ని మిగిలిన స్టాక్స్ లాగా మీరు తక్కువ క్వాంటిటీలో కొనడం అవదు. ఎక్కువ క్వాంటిటీని అంటే హై అమౌంట్ పెట్టి కొనాల్సి వస్తుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ది రిస్క్. అండ్ అప్రూవల్ రావడానికి కూడా టైం పడుతుంది. ఫస్ట్ మనం డబ్బులు కట్టాలి, దాని తర్వాత అప్రూవల్ రావడానికి కూడా టైం పడుతుంది. కాబట్టి దట్ ఈస్ అనదర్ రిస్క్. థర్డ్, మనం రీసెంట్ గా వేరియస్ ఐపీఓస్ విషయంలో కూడా చూస్తున్నాం. అన్లిస్టెడ్ మార్కెట్ లో ఉన్నటువంటి స్టాక్ ప్రైస్ కన్నా కంపెనీ ఐపీఓకి ఆ స్టాక్ ప్రైస్ ని తక్కువకి తీసుకురావడం చూసాం. అలాంటివి ఏమైనా జరిగినట్లయితే దాని వలన కూడా మనం హ్యూజ్ లాస్ ఫేస్ చేసేటువంటి అవకాశం ఉన్నది. రీసెంట్ ఎగ్జాంపుల్ గా మనం మాట్లాడుకోవాలంటే టాటా టెక్నాలజీ స్టాక్ లో కూడా మనం సేమ్ సినారియో
వీడియోలో చూసాం. నెక్స్ట్ మనోరమ ఇండస్ట్రీస్ వాళ్ళు ఈ రోజు స్టాక్ స్ప్లిట్ అనౌన్స్ చేశారు. ఫేస్ వాల్యూ 10 గా ఉన్న వాళ్ళ స్టాక్ ని ఫేస్ వాల్యూ 2 కి స్ప్లిట్ చేస్తున్నట్లుగా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ మనోరమ ఇండస్ట్రీస్ యొక్క 1 స్టాక్ ఉంటుందో అవి 5 స్టాక్స్ గా మారబోతున్నాయి. జనరల్లీ ఇటువంటి స్టాక్ స్ప్లిట్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్స్ వచ్చినప్పుడు మనం స్టాక్ ప్రైస్ లో పాజిటివ్ మూమెంట్ చూస్తాం కదా. దట్ టు ప్రెసెంట్ ఉన్న యూఫోరియాలో చూసినట్లయితే ఇటువంటి అనౌన్స్మెంట్స్ వచ్చినప్పుడు స్టాక్స్ చాలా పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నాయి. బట్ కానీ ఈ రోజు మనోరమ ఇండస్ట్రీస్ వాళ్ళ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత స్టాక్ అయితే నెగిటివ్ గా రియాక్ట్ అయింది. దీనికి రీజన్ ఈ స్టాక్ స్ప్లిట్ తో పాటుగా మనోరమ ఇండస్ట్రీస్ వాళ్ళ బోర్డ్ చాక్లెట్ అండ్ కాన్ఫెక్షనరీ బిజినెస్ లోకి ఎంటర్ అవడానికి పాసిబిలిటీస్ ని వీళ్ళు ఇవాల్యుయేట్ చేస్తామని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. అంటే రియల్ చాక్లెట్, సూపర్ కాంపౌండ్ స్లాబ్స్, కాంపౌండ్ చాక్లెట్ అండ్ స్పెషాలిటీ కోకో ప్రొడక్ట్స్ ఇటువంటి అన్ని ప్రొడక్ట్స్ ని కూడా వీళ్ళు డైరెక్ట్ గా మ్యానుఫ్యాక్చర్ చేస్తామని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు వీళ్ళు వేరియస్ క్లయింట్స్ కోసం ఈ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరిగింది. బట్ కానీ ఇప్పుడు వీళ్ళు డైరెక్ట్ గా ఈ బిజినెస్ లోకి ఎంటర్ అవుతామని చెప్పి అనౌన్స్మెంట్ రావడంతో ఒకవేళ వీళ్ళు డైరెక్ట్ గా ఈ బిజినెస్ లోకి ఎంటర్ అయ్యారనుకోండి, మేజర్ క్లయింట్స్ ఎవరైతే ఉంటారో అప్పుడు వీళ్ళ కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది కదా. సో దీనివల్ల ఫ్యూచర్ లో వీళ్ళ క్లయింట్స్ ని కోల్పోయేటువంటి ప్రమాదం ఉన్నదని చెప్పి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయడంతోనే ఈ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ఈ రోజు సెషన్ లో మనోరమ ఇండస్ట్రీ స్టాక్ లో మనం ప్రెషర్ చూసాం. నెక్స్ట్ ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్స్ వాళ్ళు ఈ 18th నవంబర్ రోజున వీళ్ళ కర్ద్ యూనిట్ లోని బ్లాస్ట్ ఫర్నెన్స్ రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ ఉండడం వలన ఇక్కడ ఆపరేషన్స్ టెంపరీగా ఆపివేస్తున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ రిపేర్ యాక్టివిటీ అంతా కంప్లీట్ అవడంతో 16th జనవరి అంటే రేపటి నుంచి ఇక్కడ ఆపరేషన్స్ అయితే వీళ్ళు అగైన్ స్టార్ట్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. సో ఇక్కడ ఆపరేషన్స్ వీళ్ళు తిరిగి స్టార్ట్ చేస్తున్నారన్న అప్డేట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ స్టాక్ నియర్లీ 6% పెరిగింది. నెక్స్ట్ ఆటోమోటివ్ లైటింగ్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి ఫేమ్ ఇండస్ట్రీస్ వాళ్ళు ప్రీవియస్ గానే వీళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బోనస్ ఇష్యూ ప్రపోజల్ ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా వీళ్ళ బోర్డు ఈ రోజు మీట్ అయ్యి 1:1 బోనస్ ఇష్యూని రికమెండ్ చేయడం జరిగింది. అండ్ ఈ బోనస్ ఇష్యూ యొక్క రికార్డ్ డేట్ ని వీళ్ళు February 28th గా ఫిక్స్ చేశారు. అంటే మీలో ఎవరైనా ఈ బోనస్ ఇష్యూలో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే February 28th నాటికల్లా మీ డిమాట్ అకౌంట్ లోని ఈ ఫేమ్ ఇండస్ట్రీస్ యొక్క షేర్స్ క్రెడిట్ అయి ఉండాలి. నెక్స్ట్ వేరియస్ టైప్స్ ఆఫ్ ట్యూబ్స్ అండ్ పైప్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి రమా స్టీల్ ట్యూబ్స్ వాళ్ళ దగ్గర నుంచి ఈ రోజు ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళ బోర్డు ఈ January 24th రోజున మీట్ అయ్యి వీళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బోనస్ ఇష్యూ ప్రపోజల్ ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. వీళ్ళు ఏ రేషియోలో బోనస్ ఇష్యూ చేస్తారన్నది మనం చూడాలి. వీళ్ళ దగ్గర నుంచి బోనస్ ఇష్యూ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో రమా స్టీల్ ట్యూబ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ LSAW అండ్ HSAW పైప్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి మ్యాన్ ఇండస్ట్రీస్ వాళ్ళకి 400 crores వర్త్ న్యూ ఆర్డర్స్ వచ్చాయి. ఈ ఆర్డర్స్ తో కలుపుకుని వీళ్ళ దగ్గర ప్రెసెంట్ 1300 crores వర్త్ అన్ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్ బుక్ ఉన్నదని, ఈ ఆర్డర్స్ ని వీళ్ళు నెక్స్ట్ 6 months లో ఎగ్జిక్యూట్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ ప్రెసెంట్ 2000 crores అబోవ్ లో ట్రేడ్ అవుతున్నది. ఈ 2000 crores అబోవ్ మార్కెట్ క్యాప్ లో ట్రేడ్ అవుతున్నటువంటి కంపెనీకి 400 crores వర్త్ ఆర్డర్స్ వచ్చాయంటే పెద్ద ఆర్డర్స్ కదా. దాంతోనే ఈ రోజు సెషన్ లో మ్యాన్ ఇండస్ట్రీ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ వేస్ట్ మేనేజ్మెంట్ బిజినెస్ చేసేటువంటి యాంథోనీ వేస్ట్ వాళ్ళ దగ్గర నుంచి ఈ క్వార్టర్ బిజినెస్ అప్డేట్ వచ్చింది. ఈ క్వార్టర్ లోని వీళ్ళు ఓవరాల్ గా 1.7 మిలియన్ టన్స్ ఆఫ్ వేస్ట్ ని హ్యాండిల్ చేసినట్లుగా, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ వాల్యూమ్స్ లో ఈ క్వార్టర్ లోని 12% గ్రోత్ డెలివర్ చేసినట్టుగా చెప్తున్నారు. అండ్ ఫస్ట్ 9 months లో మనం చూసినట్లయితే వీళ్ళు టోటల్ గా 3.52 మిలియన్ టన్స్ ఆఫ్ వేస్ట్ హ్యాండిల్ చేయడం జరిగింది. ప్రీవియస్ ఇయర్ సేమ్ పీరియడ్ అంటే ప్రీవియస్ ఇయర్ లో కూడా ఫస్ట్ 9 months లో వీళ్ళు హ్యాండిల్ చేసినటువంటి వేస్ట్ తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ లోని 12% గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని అండ్ అలాగే ఫస్ట్ 9 months లో కూడా వీళ్ళ బిజినెస్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశామని చెప్పి వీళ్ళ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో యాంథోనీ వేస్ట్ మేనేజ్మెంట్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ డ్రోన్ ట్రైనింగ్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి డ్రోనాచార్య వాళ్ళకి రీసెంట్ గానే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర నుంచి డ్రోన్ ట్రైనింగ్ రిలేటెడ్ గా ఒక కాంట్రాక్ట్ వచ్చింది లాస్ట్ వీక్ లోనే. ఆ కాంట్రాక్ట్ గురించి మనం మాట్లాడుకున్నాం కూడా. ఇప్పుడు అగైన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర నుంచి వీళ్ళకి ఇండియన్ ఆర్మీ రిలేటెడ్ గా ఒక ప్రెస్టీజియస్ కాంట్రాక్ట్ ని విన్ అవడం జరిగింది. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా అహ్మద్ నగర్ లో ఉన్నటువంటి మెషనైజ్డ్ ఆర్మీ కోర్స్ గ్రూప్స్ లో ఉన్నటువంటి సీనియర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వీళ్ళు అడ్వాన్స్ డ్రోన్ ట్రైనింగ్ ఇవ్వబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. సో వీళ్ళకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర నుంచి కంటిన్యూస్ గా ఈ ఆర్డర్స్ ఏవైతే వస్తున్నాయో అది కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్. దాని వల్లనే ఈ రోజు సెషన్ లో డ్రోనాచార్య స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ వాళ్ళు క్యాపిటల్ గూడ్స్ అండ్ ఆర్గానిక్ ఇండియా అనేటువంటి 2 కంపెనీస్ ని అక్వైర్ చేయబోతున్నట్టుగా ఫ్రైడే రోజు న్యూస్ అప్డేట్స్ అయితే సర్క్యులేట్ అయ్యాయి కదా. దాని గురించి మనం ఫ్రైడే డైలీ మనీ షోలో కూడా మాట్లాడుకున్నాం. దీని రిలేటెడ్ గా టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ వాళ్ళ దగ్గర నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది. చింగ్స్ బ్రాండ్ నేమ్ తోని ఇండియన్ చైనీస్ అని చెప్పి వేరియస్ చైనీస్ ఫుడ్ ప్రొడక్ట్స్ ని సేల్ చేసేటువంటి క్యాపిటల్ ఫుడ్స్ లోని అండ్ అలాగే వేరియస్ ఆర్గానిక్ టీస్ ని సేల్ చేసేటువంటి ఆర్గానిక్ ఇండియా ఈ 2 కంపెనీస్ లో కూడా వీళ్ళు స్టేక్ అక్వైర్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. దీనిలో క్యాపిటల్ ఫుడ్స్ లోని
వీళ్ళు ఇనిషియల్ గా 75% స్టేక్ ని అక్వైర్ చేయబోతున్నట్టుగా, ఫర్దర్ గా నెక్స్ట్ 3 years లోను బ్యాలెన్స్ 25% స్టేక్ ని కూడా అక్వైర్ చేస్తామని అనౌన్స్ చేశారు. ఇనిషియల్ గా ఈ 75% స్టేక్ ని వీళ్ళు 5100 crores కి అక్వైర్ చేయబోతున్నారు. అండ్ అలాగే ఆర్గానిక్ ఇండియాలోనైతే వీళ్ళు టోటల్ గా 100% స్టేక్ ని అయితే అక్వైర్ చేయబోతున్నారు. ఈ 100% స్టేక్ ని వీళ్ళు 1900 crores కి అక్వైర్ చేయబోతున్నారు. టోటల్ గా ఈ ఎక్విజిషన్ ని వీళ్ళ క్యాష్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేయడం ద్వారా అండ్ అలాగే డెట్ రూపంలో కూడా ఇన్ఫ్యూజ్ చేయబోతున్నట్టుగా, వీటితో పాటుగా రైట్స్ ఇష్యూ రూట్ లోని ఈక్విటీ షేర్స్ ని ఇష్యూ చేయడం ద్వారా ఫండ్ రైజ్ చేసి దాని ద్వారా కూడా ఈ ఎక్విజిషన్స్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ ఈ ట్రాన్సాక్షన్ ఫైనాన్షియల్ ఇయర్ 24 Q4 కల్లా కంప్లీట్ అవుతుందని చెప్పి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా షేర్ చేస్తున్నారు. ఈ 2 కంపెనీస్ ని అక్వైర్ చేయడం ద్వారా వీళ్ళకున్నటువంటి ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ పోర్ట్ఫోలియోకి వచ్చి యాడ్ అవుతుంది. కాబట్టి టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ వాళ్ళ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోని ఎక్స్పాండ్ చేసి సేల్స్ పెంచుకోబోతున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్లో వీళ్ళ రెవెన్యూస్ లో మంచి గ్రోతే డెలివర్ చేశారు. ఈవెన్ ఎబిట్ లో కూడా మంచి గ్రోతే కనిపిస్తుంది. అండ్ అలాగే నెట్ ఇన్కమ్ లో కూడా మంచి గ్రోతే డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో వీళ్ళ ఎబిట్ మార్జిన్స్ 19.6% గా ఉన్నట్లయితే సెప్టెంబర్ క్వార్టర్లోని 18.5% గా ఉన్నాయి. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ఎబిట్ మార్జిన్స్ 19.8% కి పెరిగాయి. అండ్ సిమిలర్లీ ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్లోని వీళ్ళ నెట్ ఇన్కమ్ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది. బట్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ నెట్ ఇన్కమ్ మార్జిన్స్ ఫ్లాట్ గా ఉన్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ అక్రాస్ బిజినెస్ వెర్టికల్స్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఎస్పెషల్లీ ER&D సర్వీసెస్ బిజినెస్ లో మాత్రం క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 8.7% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ మార్జిన్స్ లో కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో ER&D బిజినెస్ మార్జిన్స్ లోని మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. వీళ్ళ ER&D సర్వీస్ బిజినెస్ లోని కమింగ్ క్వార్టర్స్ లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేసినట్లయితే మనం స్టాక్ లోని మంచి రీరేటింగ్ చూడొచ్చు. ఎందుకంటే ER&D బిజినెస్ చేసేటువంటి టాటా ఎలక్సీ, టాటా టెక్నాలజీస్, KPIT అండ్ LTTS లాంటి కంపెనీస్ అన్ని కూడా చాలా హైయర్ వాల్యుయేషన్స్ లోనే ట్రేడ్ అవుతుంటాయి కదా కంపేర్ టు IT సర్వీసెస్ ఫర్మ్స్. సో వీళ్ళ ER&D సర్వీసెస్ బిజినెస్ లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేసినట్లయితే మనం స్టాక్ లో కూడా మంచి రీరేటింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ అవెన్యూ సూపర్ మార్ట్స్, అదే డిమార్ట్ వాళ్ళ రిజల్ట్స్ వచ్చే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ రెవెన్యూస్ లోని 17.32% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలోని 16% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 17% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను, ప్యాట్ మార్జిన్స్ లోను డ్రాప్ కనిపిస్తుంది. అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో చూసినట్లయితే వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోను, ఎబిటాలోను అండ్ ప్యాట్ లోను డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ అండ్ ప్యాట్ మార్జిన్స్ లో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ఈ Q3 లోని వీళ్ళు టోటల్ గా 5 న్యూ స్టోర్స్ ని యాడ్ చేసినట్టుగా చెప్తున్నారు. అండ్ జస్ట్ డైల్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చే ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ఎబిటాలోను ఇయర్ ఆన్ ఇయర్ లోను, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోను గ్రోత్ కనిపిస్తుంది. అండ్ నెట్ ప్రాఫిట్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 22.3% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 28.2% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ ఆపరేటింగ్ ఎబిటా మార్జిన్స్ లోను అండ్ అలాగే నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ లో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని జస్ట్ డైల్ వాళ్ళు డీసెంట్ నెంబర్స్ డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ కార్బన్ బ్లాక్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి PCBL వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 97 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 122 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 147 crores కి పెరిగింది. ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన వీళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేయడంతో ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత PCBL స్టాక్ లో ఒక్కసారి పాజిటివ్ మూమెంటం కనపడింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. ఈరోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీపర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ని రెగ్యులర్ గా ఫాలో అవడానికి ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.